హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మణిహారాస్ వరల్డ్. ఈరోజు వెజిటేబుల్ దమ్ బిర్యానీని చాలా ఈజీగా అండ్ టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇంటికి ఎవరైనా స్పెషల్ గెస్ట్లు వచ్చినా లేదా ఏదైనా స్పెషల్ అకేషన్స్ ఉన్నా ఈ వెజిటేబుల్ బిర్యానీని చాలా హ్యాపీగా చేసేయచ్చు. ఎలాంటి గ్రేవీతో కూడా పని ఉండదండి. దీనిలో ఉండే గ్రేవీతోటే రైస్ మొత్తం ఖాళీ చేసేయచ్చు. బిర్యానీ తిన్నవారు ఎవరైనా సరే 100కి 100 మార్కులు వేయవలసిందే. ఇలా నేను చెప్పినట్టుగా కానీ మీరు ట్రై చేస్తే బాస్మతి రైస్ అస్సలు విరగకుండా, మెతుకు అంటుకోకుండా, చెదరకుండా బిర్యానీ ఎలా చేసుకోవాలో అండ్ అలాగే ఫ్లేవర్ఫుల్గా, సాఫ్ట్గా, టేస్టీగా వెజిటేబుల్ దమ్ బిర్యానీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం, వచ్చేయండి. ఇక్కడ నేను ముందుగా వెజిటేబుల్ మ్యారినేషన్ కోసం గ్రేవీని ప్రిపేర్ చేసుకుంటున్నాను. దానికోసం 2 టమాటాలు, 4 పచ్చిమిర్చి, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర తీసుకొని మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను బిర్యానీ కోసం కొన్ని వెజిటేబుల్స్ తీసుకున్నానండి. బీన్స్, బంగాళదుంప, క్యాప్సికమ్, క్యారెట్ అండ్ అలాగే పచ్చి బఠానీ కూడా తీసుకున్నాను. ముందుగా ఈ వెజ్జీస్ని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలండి. అందుకు గాను 1 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్స్ కారం అండ్ అలాగే చిటికెడు టేస్టింగ్ సాల్ట్ని కూడా వేసుకోవాలి. దాంతోపాటుగా బిర్యానీ మసాలా, మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమాటా, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర పేస్ట్ ఉంది కదండి, అది కూడా వేసి మ్యారినేట్ చేసుకోవాలి. లాస్ట్లో మిల్లీ మేకర్ కూడా యాడ్ చేసుకోవాలి. 1 నిమ్మకాయను కూడా పిండాలి. అన్నీ బాగా కలిసేలా నెమ్మదిగా కలుపుకోవాలి. వెజ్జీస్ని మ్యారినేట్ చేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. దమ్ బిర్యానీకి ఎప్పుడూ కూడా అడుగు మందంగా ఉండే పాత్రలనే ఉపయోగించాలండి. ముందుగా 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. తర్వాత 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆల్ స్పైసెస్ను ఆయిల్లో వేయించుకోవాలి. స్పైసెస్ అనేవి బాగా వేగితేనే బిర్యానీకి మంచి ఫ్లేవర్ వస్తుందండి. స్పైసెస్ అన్నీ బాగా వేగిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న వెజ్జీస్ను ఇందులో వేసుకోవాలి. ఒకసారి కలిపి మూతను పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. వెజిటేబుల్స్ 50% వరకు కుక్ అయిన తర్వాత దీనిలో మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి.
అండ్ అలాగే కొంచెం కొత్తిమీర పుదీనాను కూడా యాడ్ చేసుకోవచ్చు. పుదీనా మనకు ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోవచ్చు అండి. పుదీనా ఫ్లేవర్ బిర్యానీకి మంచి టేస్ట్ని ఇస్తుంది. వీటన్నింటినీ బాగా కలిపి ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇప్పుడైతే ఆల్మోస్ట్ మన వెజ్జెస్ కుక్ అయిపోతాయండి. నేనైతే ఇప్పుడే ఈ కర్రీని వేరే బౌల్లోకి తీసుకొని ఉంచుకుంటానండి. అంటే మనం తర్వాత రైస్తో పాటు కర్రీని కూడా లేయర్స్గా వేసుకుంటే మనం వడ్డించుకునేటప్పుడు మనకి ఈజీగా ఉంటుందండి. రైస్ కూడా విరగకుండా ఉంటుంది. అందుకే ముందుగానే ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక పాన్లో వాటర్ తీసుకొని వాటర్లో ఆల్ స్పైసెస్ను వేసుకోవాలి. అలాగే కొత్తిమీర, పుదీనా, రుచికి తగినంత ఉప్పును కూడా నీళ్ళల్లో వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి. ఎసరు బాగా మరగాలండి. ఎసరు బాగా మరిగితేనే మనం వేసిన స్పైసెస్ అండ్ అలాగే కొత్తిమీర, పుదీనా రసం బాగా దిగుతుంది. ఎసరు బాగా మరిగిన తర్వాత శుభ్రంగా కడిగి అరగంట పాటు నానబెట్టిన బాస్మతి రైస్ను ఈ ఎసరులో వేసుకోవాలి. రైస్ ఉడుకు పడుతున్నప్పుడు ఒక నిమ్మకాయ బద్దను పిండాలి. ఇలా నిమ్మరసం వేయడం వలన రైస్ అనేది గట్టిపడి మెతుకు విరగకుండా ఉంటుంది. అలాగే రైస్ పొడి పొడిలాడుతుంది. ఇక్కడ రైస్ 75% వరకు కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం లేయర్స్ స్టార్ట్ చేసేద్దాం, వచ్చేయండి. ముందుగా రైస్ను వేసుకోవాలి. రైస్ పైన ముందుగా ఫుడ్ కలర్ను వేయాలి. బిర్యానీకి ఎల్లో ఫుడ్ కలర్ అయితే మంచి అట్రాక్టివ్గా ఉంటుంది. తర్వాత నెయ్యిని వేసుకోవాలి. మనం నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే బిర్యానీ ఫ్లేవర్ అంత బాగుంటుందండి. అలాగే కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ను వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా బౌల్లోకి తీసి పెట్టుకున్న కర్రీ ఉంది కదండి, దీన్ని కూడా ఈ లేయర్ పైన వేసుకోవాలి. ఇదే పద్ధతిలో నేనైతే 2-3 లేయర్స్ వచ్చేలా వేసుకుంటానండి. ఫైనల్గా లేయర్స్ వేయడం కంప్లీట్ అయిన తర్వాత ఇంకా మనం బిర్యానీని దమ్ పెట్టేయాలి. ఒక 15 మినిట్స్ వరకు దమ్ అవ్వనివ్వాలి. అంతేనండి, మన వెజిటేబుల్ దమ్ బిర్యానీ రెడీ అయినట్టే. బిర్యానీ అంటే నచ్చని వాళ్ళు ఎవరుంటారండి? బిర్యానీ చేసే పద్ధతి ఏదైనా సరే టేస్ట్ చాలా బాగుంటుంది. కానీ నేను చేసిన ఈ పద్ధతిలో చేయండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఎవరికైనా సరే ఫేవరెట్ ఫుడ్ ఐటమ్ అయిపోవాల్సిందే. ట్రై చేస్తారు కదా మరి? ట్రై చేసి ఈ టేస్ట్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.